రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లని ఒకడంటాడు, 13 లక్షల కోట్లని ఇంకొకడంటాడు, కాదు కాదు 14 లక్షల కోట్లని మరొకడంటాడు. ఎల్లో తాత అయితే జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని తేల్చేశాడు. రుణకంఠుడని జగన్కు టైటిల్ తగిలించి మరీ వార్తలు రాశాడు. ఇంత పచ్చగా అబద్ధాలు ప్రచారం చేయటం ఆ జాతి పత్రికలకే చెల్లింది. పైగా జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని మైకు పట్టుకుని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పిన మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటూ ఆనాడు హామీలిచ్చారు. ఏదైతేనే అబద్ధాల పునాదుల మీద అధికారం అనే సౌధాన్ని నిర్మించుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో చైనా బుల్లెట్ ట్రైన్లు పరిగెట్టాయి. తనకున్న అనుభవాన్నంతా రంగరించి ముందుగా రోతపత్రాలు రిలీజ్ చేశారు. ప్రజలు పట్టించుకోలేదు. అంతే, బడ్జెట్ పెట్టకుండా పారిపోయారు. ఓటాన్ అకౌంట్ పెట్టడానికి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడానికి ఉన్న లింక్ ఏంటి అంటారా? చెబుతాను. బడ్జెట్ పెడితే రాష్ట్రం అప్పులు ఎంతో ఖచ్చితమైన వివరాలు చెప్పాలిగా. చెబితే నారా చంద్రబాబు, ఎల్లో తాత ఇద్దరూ దొరికిపోతారుగా. అందుకే బడ్జెట్ పెట్టలేదు. అంతేనా అనకండి, ఇంకా ఉంది. తానిచ్చిన సూపర్ 6లో ఒక్కో హామీకి కేటాయింపులు ఎంతో చెప్పాలిగా. మేనిఫెస్టోలో అలవికాని హామీలకు కేటాయింపులు ఎంతో తేల్చాలిగా. అసలు హామీలు అమలు చేసే ఉద్దేశం బాబుకు ఏ కోశానా లేదుగా. అందుకే బడ్జెట్ పెట్టకుండా పారిపోయారు. ఒక్కసారి వెన్ను చూపి పారిపోతే 2 లాభాలు. అయినా చంద్రబాబు ఎందుకు బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాలి? మళ్ళీ అడుగుతున్నా, అయినా చంద్రబాబు ఎందుకు బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాలి? ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య 49 లక్షల అదనపు ఓట్లు ఉండగా తానెందుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి? సరిగ్గా అదే చేశారు. ఒకటి మాత్రం నిజం సార్, కేవలం 50 రోజుల చంద్రబాబు పాలన చూసి, బడ్జెట్ పెట్టకుండా చేతులెత్తేసిన తీరు చూసి, హామీలు అమలు చేయకుండా మోసం చేసిన విధానం చూసి రాష్ట్రానికి ఇదేం కర్మ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా 10 పాయింట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నా మీ పాపాలు బయటపడతాయని ఓటాన్ అకౌంట్ పెట్టి పారిపోయారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 2, సూపర్ 6 హామీలకు కేటాయింపులు చేస్తున్నారో లేదో తెలిసిపోతుందని ఓటాన్ అకౌంట్ పెట్టి పారిపోయారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 3, తల్లికి వందనంతో సహా ఏ ఒక్క హామీకి నిధులు కేటాయించకుండా ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా పారిపోయారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 4, హామీల అమలును ఎగ్గొట్టి తల్లులు, రైతులు, విద్యార్థులు, అక్క చెల్లెమ్మలను మోసం చేసేందుకే ఓటాన్ ఆర్డినెన్స్ తెచ్చారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 5, ఓట్లేయించుకుని హామీలు ఎగ్గొడితే ప్రజలు తరిమి కొడతారనే రోత పత్రాలు వారి చేతుల్లో పెట్టి పారిపోయారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 6, జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని ఎన్నికల్లో దుష్ప్రచారం చేసి ఇప్పుడు ప్రూవ్ చేసుకోలేక బడ్జెట్ పెట్టకుండా పారిపోయారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 7, నాడు సంపద సృష్టిస్తా అని డబ్బా కొట్టి నేడు ఢిల్లీ నడివీధుల్లో డబ్బుల కోసం ఆర్బీఐ ముందు జోలే పడుతున్నారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 8, కేవలం 35 రోజుల్లో 12,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి మంగళవారం ఢిల్లీలో రాష్ట్రాన్ని వేలం వేస్తున్నారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 9, దొడ్డిదారిన 5,200 కోట్ల అప్పుతో పాటు వచ్చే సెప్టెంబర్ వరకు ఆర్బీఐ దగ్గర అప్పు కోసం క్యూలో ఉంటానని లెటర్ ఇచ్చారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 10, మీ బూటకపు హామీలు, జగన్పై చేసిన దుష్ప్రచారం బట్టబయలవుతాయనే బడ్జెట్ పెట్టకుండా అసెంబ్లీని అవమానించారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? ప్రజలు చర్చించుకుంటున్నటువంటి 10 పాయింట్లు ఇవే.